నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 1 ఏప్రిల్ 2026 బుధవారం ఉదయం ఈరోజు వేసిన బండి మారుతి స్విఫ్ట్ డిజైర్ LDI టూరు డీజిల్ బండి. ఓన్ ప్లేట్, ఎల్లో బోర్డు కాదు, వైట్ బోర్డు, ఢిల్లీ నెంబర్, ఇన్వాయిస్ అన్నస్తాయి. 2017 4వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 6వ నెల రిజిస్ట్రేషన్, 2032 వరకు జీవితకాలం ఉంటుంది. టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ కాలే. 2 పవర్ విండోస్, సెంటర్ లాకింగ్ సిస్టమ్, రిమోట్ కీ వస్తుంది. వెనకాల మాన్యువల్ విండోస్ ఉంటాయి. బానెట్ నుంచి డిక్కీ వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఢిల్లీ నెంబర్, ఇన్వాయిస్ అన్నస్తాయి. ట్యాక్సీ ప్లేట్ వేసుకుంటే ట్యాక్సీ ప్లేట్ అవుతుంది, ఓన్ ప్లేట్ వేసుకుంటే ఓన్ ప్లేట్ అవుతుంది. ఈ బండికి మన దగ్గర పేపర్లకు 50 నుంచి 70,000 దాకా ఖర్చు వస్తుంది. మొత్తం ఒరిజినల్ ఉంది బండి. వెనకాల డిక్కీకి చిన్న డ్యామేజ్ ఉంది, అది కూడా మీకు చూపెడతా. ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద 247 నెంబర్ నాదే, నాకే కాల్ చేయరు. ఈరోజు ఉదయమే దిగిన. అయితే నేను నిన్న స్టోరీలో ఒకటి బ్రీజా ఫోటో పెట్టిన 2018 ZDI. ఆ బండికి పొద్దున ఉదయం ఒకసారి అడ్వాన్స్ పంపించింది. ఆ బండి ఈరోజు సాయంత్రం కానీ రేపన్నా పేమెంట్ అయితే బండి పంపిస్తా. ఎవరన్నా ఇక్కడ నుంచి ఇంటి దాకా పోయేటోళ్ళు ఉంటే, ఇద్దరు మనుషులు ఉంటే ఎప్పుడు సరే అలా కూర్చొని పెట్టి పంపిస్తాం. మారుతి స్విఫ్ట్ డిజైర్ టూర్ LDI RCలో అట్లనే రాసి ఉంది సార్. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ నాదే, దీనికే కాల్ చేయరి. ముంగటి బంపర్ అడగకుర్రి, ఇక్కడ బంపర్లు కామన్ కానీ అడ్డపట్టి ఒరిజినల్ ఉంది. ఎక్కడ పానం ఎట్లా చూసుకోర్రి. లెఫ్ట్ సైడ్ సేసి, లెఫ్ట్ సైడ్ అప్రాను, బానట్ ఒరిజినల్, షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది. రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్, నాన్ ABS, దీనికి ABS రాదు. టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది సార్. ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు. మారుతి స్విఫ్ట్ డిజైర్లో మంచిగా కొంచెం బండి అంటే ఇదే సార్. ఇది ఉన్న పెద్ద డిక్కీ దాల్దో. టైర్లు మాత్రం 4కి 4 90% ఉన్నాయి సార్ టైర్లు. బండికి ఈ బంపర్కు డ్యామేజ్ ఉంది. ఈ ఫెండర్ పెయింట్ అయింది. ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది. 2 పవర్ విండోస్ వస్తే, ఒక ఆటో విండో ఉంది, సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది, చాబీ రిమోట్కి చాబీ ఉంది, ఎయిర్ బ్యాగులు లేవు. నార్మల్ AC, పానాసోనిక్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది. 89,610 కిలోమీటర్ ఉంది. రీడింగ్ గ్యారంటీ లేదు సార్. అమ్మేటోళ్ళు ఒరిజినల్ అని చెప్తారు కానీ బండి అయితే టైమింగ్ చైన్ మారలే. నాకు తెలిసి 1,00,000 పైన తిరిగి ఉంటుంది. టైర్లు అయితే 90% ఉన్నాయి సార్. 4కి 4. డిక్కీ డోర్ ఒరిజినల్, డిక్కీ గ్లాస్ ఒరిజినల్. ఒక్క గ్లాస్ మారలే, ఒక్క పీస్ మారలేదు బండ్లే. స్టెప్నీ టైర్ కూడా 50-60% ఉంది. డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్. ఎక్కడ రస్టింగ్ రాలేదు. బండికి రియర్ గార్డ్ ఉంది. వెనకాల బంపర్ కూడా చిన్న డ్యామేజ్ జరిగింది. ఇది కస్టమర్ VDI అని అంటించుకున్నాడు సార్. VDI కాదు, స్విఫ్ట్ డిజైర్ LDI టూర్. డిక్కీకి ఇక్కడ చిన్నగా డెంట్ ఉంది. డీజిల్ బండి లీటర్కు 24-25 మైలేజ్ ఇస్తుంది. రన్నింగ్ 4 టైర్లు కూడా సెల్ టైర్లు ఉన్నట్టే సార్. 90-95% ఉన్నాయి. AC బ్లోయర్కి సంబంధించి ఇది ఇక్కడ అటు ఇటు మనం తింపుకునేది లేదు. బటన్ రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ లేదు సార్. ఓన్లీ 2 పవర్ విండోస్ వస్తాయి. వెనకాల మాన్యువల్ విండోస్ ఉన్నాయి. బండి చాలా బాగుంది. ఇక్కడ చిన్నగా రస్ట్ వచ్చింది. డీజిల్ బండ్లు దొరుకుతలేవు సార్. డీజిల్ బండ్లకు, దొరికిన బండ్లకు రేట్ ఎక్కువ ఉంటుంది. ఒక్క గ్లాస్ మారలే, ఒక్క పీస్ మారలే. ఇగో 2017 6వ నెల రిజిస్ట్రేషన్ అయింది. 32 వరకు జీవితకాలం ఉంటుంది. కస్టమర్ ధర 4,20,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. ఈ బండికి మన దగ్గర 50 నుంచి 75,000 దాకా పేపర్లకు అవుతాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేస్తారు. ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే 20,000 కమిషన్ తీసుకుంటా. బై రోడ్ బండి రావడానికి 25,000 అవుతాయి. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.